హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టాఫ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా మైదా పిండి, పెరుగు, సోడా వేసుకొని ఇలా మైదా పిండి కలిపి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పిండిలో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వీటన్నింటినీ 1 by 1 యాడ్ చేస్తూ ఇలా దీంట్లోకి వేసుకోవాలండి. తర్వాత వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక దాంట్లో 1 by 1 ఇలా బజ్జీలని వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. తర్వాత వీటిని అటు ఇటు తిప్పుతూ కొంచెం ఇలా కాల్చుకోవాలండి. తర్వాత వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండినంతా ఇలా వేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ డార్క్గా ఫ్రై చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. వేరొక ప్లేట్లోకి వీటినన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి మైసూర్ బోండా రెడీ. దీన్ని మసాలా కారం కానీ, పప్పుల పొడితో, ఆ కారపొడితో కానీ, నల్ల కారం, పల్లీ చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.